నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మకర రాశి వారికి కనుక చూసుకుంటే 8-14గా ఉంది. అంటే ఆదాయం వీళ్ళకి ఒక 8 లక్షలు అనుకుంటే 14 లక్షల దాకా ఖర్చును చూపిస్తున్నారు. ఉదాహరణ చెప్తున్నా. మరి దీన్ని ఎట్లాగా ఇచ్చేసుకోవాలి ఏమిటి అంటే, మకరం వారికి లక్కీ ఏంటంటే ఏలినాటి శని అయిపోయింది. సో సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్లోకి శని వెళ్ళాడు. సో అక్కడ కొంత మనం భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మకరం వారికి గురువు దృష్టి 2 మీద పడుతుంది. సో గురువు కొంత సేవ్ చేస్తున్నాడు, సాటర్న్ కొంత సేవ్ చేశాడు. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి ఎప్పుడు కూడా వీళ్ళు చేయవలసింది ఏమిటంటే, 2లోకి రాహు వస్తున్నాడు కాబట్టి ఆన్లైన్ త్రూగా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఒకటి ఏదైనా రీసెర్చెస్ ద్వారా ధనం రావడం, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ వీళ్ళకు ఉంటుంది. ఓకే. ఇక ఖర్చు తగ్గాలి అంటే మాత్రం వీరు ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడము, లేకపోతే గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తే ఖర్చు అనేది తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం తీసుకుంటే 4-5గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంటే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 5 ఉంది. సో మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలంటే శుక్రబలం పెరగాలి వీళ్ళకి. అంటే 10th లార్డ్ శుక్రుడు కాబట్టి వీరు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః ఖచ్చితంగా పెరుగుతుంది. లేదా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇక అవమానం తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన లేదా దక్షిణామూర్తి ఆరాధన చేస్తే అవమానం తగ్గుతుంది. వీరికి జాబ్ అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే, ఒకటి ఈ జాబ్ స్థానాన్ని గురువు దృష్టి ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, డోంట్ వరీ దాని గురించి. బిజినెస్ అంటే మాత్రం కొంచెం కుజుడు నీచ పొందుతున్నాడు సప్తమంలో కాబట్టి మొదటి 2-3 నెలల విశ్వవసునామ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్తోనే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ విషయంలో గాను. కాకపోతే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బిజినెస్ డీల్స్ చేసేటప్పుడు, బిజినెస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, బికాజ్ ఆఫ్ ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క బిజినెస్ త్రూగా వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. వాళ్ళు గ్రోత్ వచ్చే బిజినెస్ వదిలేసి గ్రోత్ లేని బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళకి నష్టము శ్రమ తప్పితే ఉండదు. కాబట్టి ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ బుధుడు ఎలా ఉన్నాడు, వీళ్ళకి సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెస్లా లేకపోతే ప్రోడక్ట్ బిజినెస్ అనేది తెలుసుకోవాలి. ఓకే. వీరికి మనీ ఇన్వెస్ట్మెంట్స్లో సార్ ఎటువంటి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి? మనీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా 12వ అధిపతి కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎందులో మీకు ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బులు వస్తాయనేది 12వ అధిపతి చెప్తాడు. 12, 2వ అధిపతులు కలిసి చెప్తారు. అది పర్టికులర్గా చూసుకోవాలి. బట్ ఇప్పుడున్న కండిషన్ ఇన్వెస్ట్మెంట్స్ కరెక్టా కాదా అని చెప్పి తీసుకుంటే కొంచెం 6లోకి వెళ్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ కారకుడు. సో కొంచెం అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివి చేయకుండా ఉన్న దాంట్లో చేసుకుంటే కొంతవరకు బెటర్. ముఖ్యంగా ఈ రాహుకేతువులు అలానే శని, గురుడు ఈ ప్రభావాల వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి? రాహు 2లోకి వస్తున్నందుకు ఆన్లైన్ త్రూగా ధనయోగాన్ని ఇస్తాడు. అలానే ప్యాకెట్లు గుర్రం పెద్దాలు కాదు, జెన్యున్గా చేసే బిజినెస్ ఏదైనా. అలాగే అష్టమకేతువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో డివిజన్స్ అవ్వడం ఇట్లాంటివి ఇస్తుంటాడు. అండ్ గురువు 6th హౌస్లో ఉన్నాడు. సో 6th హౌస్ గురువు ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళకి ఓ రకంగా మంచిదే. 2nd హౌస్ని చూస్తున్నాడు, ధనయోగమే. కానీ 6th హౌస్ గురువు కొంచెం ఏదైనా అనవసరమైన లీగల్ ఇష్యూస్లోకి వెళ్లకుండా కొంత చూసుకోవాలి. అండ్ సాటర్న్ అయితే ఎట్లాగో వీళ్ళకి 3లోకి వెళ్ళి మారాడు కాబట్టి వీళ్ళ ఎఫర్ట్ ఏదైతే పెడతారో వీళ్ళ ఎఫర్ట్, వీళ్ళు చేసే కృషికి ఫలితం వస్తుంది అక్కడ. వీరికి సంతానం అలానే మ్యారేజ్ విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? సంతానం విషయం కనుక చూసుకుంటే వీళ్ళకి 5th హౌస్ అండ్ 6th హౌస్ ఇవి 5th హౌస్ మెయిన్గా చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇన్ని రోజులు 5th హౌస్లో ఉన్న గురువు 6th హౌస్లోకి వెళ్ళాడు. సో కొంచెం సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే 6 స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది. బట్ సంతానం విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే దత్తాత్రేయుడిని ఎక్కువగా ఎంత ఆరాధిస్తే అంత మంచిది. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేది మంచి ఫలితం ఇస్తుంది. ఓకే. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యం అంటే కొంచెం ఫ్యాట్ సంబంధించినవి, కొలెస్ట్రాల్ పెరిగేవి ఇట్లాంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం చూసుకుంటే, ఎందుకంటే 6వ స్థానంలో గురువు కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ ఫ్యాట్ అయ్యేవి తినేసి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు, అది చూసుకోవాలి. వీరికి ప్రాపర్టీస్ విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్?
ప్రాపర్టీస్ అయితే ఫస్ట్ 4 months 3 months పర్టికులర్గా ప్రాపర్టీస్ తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే 4th లార్డ్ వెళ్ళి నీచపడుతున్నాడు. సో కలిసి ఎవరైనా పార్ట్నర్షిప్స్లో కలిసి తీసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. ప్రధానంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటి సార్? ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి చూసుకుంటే వీరికి నేను చెప్పేది ఒకటే, సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 2-3 months వివాహాల జోలికి వెళ్ళొద్దు, పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళొద్దు, ల్యాండ్స్ కొనేటువంటి విషయాల్లో ఫస్ట్ 2-3 months జాగ్రత్తగా ఉండండి. ఇక తప్పదు అని అనుకుంటే కాస్త కందులు దానంగా ఇస్తూ లేకపోతే క్యారెట్స్ తినిపించడము ఇవి చేయండి. లేదు లలిత సహస్రనామాల్లో పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాలు మీకు కంపల్సరీ తప్పట్లేదని మేము ముహూర్తం పెట్టేసుకున్నామంటే కనుక నేను ఇందాక చెప్పిన దానాలు ఇచ్చుకుంటూ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం.